ఈ పూట అబ్రాహాము ఎలాగూ ప్రార్థన చేశారో గత వారము చూసాము. అదే కాంటెక్స్ట్లో నుంచి ఆదికాండం 18 నుండే ఈ పూట అబ్రహాం అసలు ఏం ప్రార్థన చేశాడో ఒక అడుగు చూద్దామని నేను ఎంతో ఆశపడుతూ ఈ ధ్యానం చేస్తూ ఉన్నాను. కృపగల దేవుని ఆత్మ అబ్రహాము కన్నులు తెరిచి తన సంపూర్ణ ప్రత్యక్షతను అనుగ్రహించినట్లే ఈ పూట మన కన్నులు తెరిచి తన మహిమ ప్రత్యక్షతను అనుగ్రహించునుగాక. మీరు ఆమెను అంటున్నప్పుడు అందులో మీ ఆసక్తి, మీ ఆకలి, మీ దప్పిక తెలియాలి. ఏదో ఫార్మాలిటీకి అలవాటైపోయిన సౌండ్ చేయటం కాదు. ఆకలి కొన్న స్వరానికి, కడుపు నిండిన స్వరానికి తేడా ఉంటుందండి. ఆకలి కొన్న స్వరములో ఉన్న ఆర్ద్రత, ఆ తీవ్రత కడుపు నిండిన వాడికి ఎందుకు ఉంటుంది చెప్పండి? కంటన మీ స్వరాలు కడుపు నిండిపోయిన స్వరాలుగా ఉండకూడదు. నెహెమ్యా గ్రంథములు అనుకుంటా ప్రభు అంటాడు దేవుని వాక్యములో, నడికట్టు తీసివేసిన వాని వలె నీవు ఉండకూడదు అంటాడు. అంటే నడికట్టు కట్టుకున్నట్టుగా ఉండాలి, యుద్ధానికి సిద్ధమైనట్టుగా ఉండాలి. బోర శబ్దం వినగానే శత్రు మీదకి పరుగెత్తి విరుచుకుపడిపోయి వాళ్ళు ఉండాలి. నడికట్టు విప్పితే ఇంకా రెస్ట్ తీసుకోవటమే. అందుకని నడికట్టు తీసివేసిన వాని వలె మీరు ఉండొద్దు అంటాడు. ఎంత గొప్ప మాట కదా! అంటే మనం రిలాక్సేషన్ మోడ్లో ఉండకూడదు, ఏమంటే కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోకూడదు, రెస్ట్ తీసుకోవడానికి సిద్ధపడిపోయినట్టు ఉండకూడదు. యుద్ధమునకు సిద్ధపడినటువంటి వ్యక్తుల వలె ఒక తీవ్రత కలిగిన వారమై దేవుని సన్నిధిలో ఉండాలి. ఆత్మలో తీవ్రత ప్రభు మనకు అనుగ్రహించునుగాక. మంచిగా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అబ్రహాము ఏ విధముగా ప్రార్థన చేశాడో 7 అనుభవాలు మనము ధ్యానం చేశాం. ఇప్పుడు ధ్యానం చేస్తున్న అంశం అబ్రహాం అసలు ఏం ప్రార్థన చేశాడు, ప్రభుని ఏమడిగాడు? దేవదేవుడే, త్రియేక దేవుడే తన సంపూర్ణ మహిమ ప్రత్యక్షత అబ్రహాముకు దయచేయగా అతడి కనులు తెరవగా తన వద్దకు దిగిరాగా దేవుని ఆరాధించినటువంటి అబ్రహాము దేవుణ్ణి ఏమని అడిగాడు? వెండి బంగారాలు, మరకతములు, కిరీటములు, వజ్రవైఢూర్యములు, సిరి సంపదలు, భూములు కోరాడా? అబ్రహాము దేవుణ్ణి ఏమడిగాడు అసలు? వాట్ వాస్ ద ప్రేయర్ ఆఫ్ అబ్రహాం అకార్డింగ్ టు 18th chapter of Genesis from the holy book of Bible? ప్రియులారా, మీరు ఆలకించగలిగితే నేను మొదట ఈ మాట చెప్పనివ్వండి. ఏమాట అంటే, అబ్రహాము ఏమండి ఆయన దేవుడు అని గుర్తించిన మరుక్షణమే అతనికి సాష్టాంగ పడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి మంచిగా ఆమేన్. అబ్రహాము ప్రార్థన ఏ విధముగా చేశాడు అనే దానిలో మనం ఒక్క మాట ముందుకెళ్తే అతడు సాష్టాంగ పడ్డాడు. దేవునికి మంచి స్తోత్రం చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. 2, అబ్రహాము దేవుణ్ణి బ్రతిమాలుకున్నాడు. ఆమేన్, ఆమేన్. 3, అబ్రహాము దేవునికి సమీపించినట్లుగా వాక్యం మనకు కనపడుతుంది. 4వది, అబ్రహాము దేవుణ్ణి బ్రతిమాలుకున్నాడు. 5వది, అబ్రహాము ప్రార్థన కొరకు, ఇతరుల రక్షణ కొరకు ప్రాణములకు తెగించి దేవుని సన్నిధిలో పెనుగులాడుతున్నాడు. చివరిగా అబ్రహాము దేవుడే ప్రార్థన ముగించి వెళ్ళిపోతే తప్ప తను ముగించి ఇంటికి రావటానికి ఇష్టపడలేదు. ఈ విస్తారమైన కృప మన మీద కూడా దిగి వచ్చునుగాక. ప్రార్థనలో కనీసం మోకరించడానికే, ఒకవేళ నీ ఆరోగ్యం సహకరించకపోతే పర్వాలేదు, నీకు బలహీనత ఉంటే పర్వాలేదు, దేవుడేమి నియంత లాంటి వాడు కాదు, కఠిన హృదయుడు కాదు, అర్థం చేసుకునే ప్రేమ గల తండ్రే. ఒకవేళ శరీరం సహకరిస్తే, నీకు వయస్సు ఉంటే, నీకు ఆరోగ్యం ఉంటే, దాదాపు 100 ఏండ్ల వయసు అబ్రహామే సాష్టాంగపడి దేవుని కాళ్ళు పట్టుకొని గలిగితే ఆరోగ్యం ఉంటుండగా నేను ఎందుకు మోకరించలేకపోతున్నావు? రాజులు మోకరించలేదా? దావీదు మోకరించలేదా? తన సమస్త వైభవం నిన్న వాడిగా ప్రపంచంలో కీర్తి గడించిన సొలొమోను మహారాజు కూడా దేవుని పాదాల దగ్గర మోకరించలేదా? బలిపీఠం ఎదుట మోకరించి ప్రార్థన చేయలేదా? భక్తులు సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించలేదా? యోహాను కూడా ఆయన పాదములపై చచ్చిన వాడి వలె పడిపోయి దేవుని మహింపరచలేదా? 24 పెద్దలు కూడా సింహాసనాలు దిగి, వీణలు పక్కన పెట్టి, కిరీటాలు పక్కన పెట్టి, సాష్టాంగ దండ ప్రమాణము చేసి, గొర్రె పిల్లడవు, యోగ్యుడవు, నువ్వు అడుగునమంటూ దేవుని ఆరాధించలేదా? సాష్టాంగపడే కృప, నేలకు దిగే కృప, మోకరించే కృప, తగ్గించుకునే కృప, దేవుని పాదాలు పట్టుకునే కృప నిశ్చయంగా మనందరికీ కలుగునుగాక. హల్లెలూయా. మనం ఎవరమండి? 8వ కీర్తన జ్ఞాపకం చేసుకున్న నరపుత్రులను దర్శించుటకు నరుడు ఏ పాటు వాడు. వాట్ వి ఆర్. నేను ఉదయకాలపు ధ్యానములో 68వ కీర్తన చదువుకుంటుంటే అసలు హృదయం అంతా పిల్లర ఎన్నో చిన్నప్పటి నుంచి కొన్ని వేల సార్లు చదువుకున్న కీర్తనే, కానీ ఈరోజు నన్ను ప్రభు ప్రత్యేకంగా
68వ కీర్తనలోంచి బాగా దర్శించాడు. I was so moved when I'm meditating the word of God from 68th Psalm. ఆయన సన్నిధి యొక్క బలం వర్ణిస్తే తట్టుకోలేక ఇంత లావు అక్షరాలు రాసుకున్నాను. 68వ కీర్తన పైన రాశాను, ఇది సన్నిధి కీర్తన. ఆమేన్, హల్లెలూయా, ఓ హల్లెలూయా. ఆయన సన్నిధిలట దేవుని బిడ్డలారా పర్వతాలు కరిగిపోతున్నాయట. ఐ జస్ట్ వాంట్ టు రీడ్ దోస్ బ్యూటిఫుల్ వర్సెస్ ఫర్ యూ. I hope the same anointing of the Lord which touched me this early morning may touch you. Hallelujah, hallelujah, oh hallelujah. 68వ కీర్తనలో ప్రారంభ వాక్యం చూస్తే, నన్ను ద్వేషించు వారిని సన్నిధి నుండి పారిపోతారు. 2వ వచనములో భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగిపోతారు. 3వ వచనంలో భక్తి కలిగిన వారు నీతిమంతులు ఆయన సన్నిధిని ఉల్లసించుదురుగాక. స్తోత్రం చెప్పండి. అదే సన్నిధి. ఆ సన్నిధిలో మార్పేం లేదు. సింపుల్గా చెప్పాలంటే ఒకే అగ్నిలో మురికి మైల మస్టు కలిగిన బంగారాన్ని వేస్తే ఆ మురికి మైల మస్టు మాత్రం మాయమైపోద్ది, బంగారం మాత్రం ఇంకా నీట్గా ఉంటుంది. ఆమేన్. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఒకటి అగ్ని గంధకములతో మండుచున్న గుండములో వారి చేతుల కాళ్ళకు బంధకములు వేసిన వారు విసిరివేస్తే ఆ అగ్ని వారి బంధకములను మాత్రం కాల్చింది, కానీ వారి తల వెంట్రుకలు కూడా అగ్ని వాసన అంటలేదని వాక్యం సాక్ష్యం ఇస్తుంది. అదే అగ్ని కొంత కాల్చింది, కొంత టచ్ చేయలేకపోతుంది. దేవుని సన్నిధి కూడా, నువ్వు దేవుని బిడ్డలారా, నువ్వు ఒకవేళ ఆయన ద్వేషించే వాడివైతే, ఇదిగో భక్తిహీనత కలిగిన వాడివైతే ఆయన సన్నిధిలో నువ్వు కరిగిపోతావు. ఆయన సన్నిధిలో నిలబడే అవకాశం ఉండదు. అదే దేవుని నీతిని ఆశ్రయిస్తున్న బిడ్డవైతే ఆయన సన్నిధిలో ఉల్లసిస్తావు అని వాక్యం తెలియచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. 4 చివరిలో ఆయన సన్నిధిని ప్రహర్షించుడి అంటున్నాడు. దేవుని బిడ్డలారా ఇంకొంచెం కిందికి వెళ్ళిపోతే 8వ వచనములో, భూమి వణికెను దేవుని సన్నిధి అంతరిక్షము. అమ్మో, ఏందండి ఇది? అసలు నాకు చిన్నప్పటి నుంచి కొన్ని వేల సార్లు చదువుకున్నాను, కానీ ఈ కీర్తన మీద నాకు let God arise and all his enemies be scattered అన్న దాని మీద ఎప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండదు, మొదటి వచనం మీద. కానీ ఈ రోజున దేవుడు తన సన్నిధిని ముంచెత్తేసాడు అంతే. ఇక్కడికి వచ్చేసరికి ప్రాణం దరదలాడిపోయింది అన్నమాట. ఆయన సన్నిధిని అంతరిక్షము దిగ్గజారినంట. అంటే దానికి ఒక స్పేస్లో ఒక హైట్ ఒక పొజిషన్ ఉంటుంది కదా, జారిపోయింది. ఊరి నాయన, దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయరో నాకు అంత సైన్స్ జ్ఞానం ఏమీ లేదు. కానీ దేవుని సన్నిధి పట్ల ఒక అవగాహన ఉండి, దేవుని శక్తి పట్ల ఒక అవగాహన ఉండి, ఆయన సన్నిధి పట్ల అంతరిక్షమే దిగజారితే, భూమి వణికితే, ఏమండి మన పరిస్థితి ఎట్లుండాలో మీరు ఆలోచించమని నేను మనవి చేస్తున్నాను. ఇశ్రాయేలు దేవుడుకు దేవుని సన్నిధిని ఆవలిసినాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అట్లాంటి దేవుడు ఏమండి తన సంపూర్ణ ప్రత్యక్షతని ఎవరికి ఇచ్చాడు? అబ్రహాము. అక్కడ అబ్రహాము ఎవరు? ఇప్పుడు అబ్రహాము అంటే విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు అబ్రహాము పరదేశులకే ప్రత్యేక ఆకర్షణ. అప్పుడు అబ్రహాముకి ఏ మ్యాన్ విత్ ఆల్ ఫెయిల్యూర్స్ ఫ్రమ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ హిస్ లైఫ్. జీవితంలో అన్ని వైపులా ఓటమి కలిగి ఇంట్లో కూడా ఉండే పరిస్థితులు లేక బయటికి వెళ్ళిపోయే పరిస్థితులుగా గుమ్మాలో పడి ఎండవేళ ఏడుస్తూ దిగులు పడుతున్న ఒకటి నైరాశ్య లోయలో కూరుకుపోతున్న ఒక బాధాకరమైన పరిస్థితులు ఉన్న అబ్రహాము, అతనికి సంపూర్ణ ప్రత్యక్ష దేవుడు అనుగ్రహించినట్లుగా వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన సన్నిధి ఈరోజు మనకు అనుగ్రహించబడతా ఉంది. బిడ్డలారా, నువ్వు నీతిమంతుడు అయితే దేవుని సన్నిధిని ఉల్లసిస్తావు. భక్తిహీనుడు అయితే ఆయన సన్నిధిలో కరిగిపోయినట్టుగా లేనట్టుగా అయిపోతావు. దేవుని బిడ్డలారా, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటే దేవుని సన్నిధి చాలా బలము కలిగిందని, ఆయన స్వరము చాలా బలము కలిగిందని, అంతరిక్షమే దిగజారితే భూమి వణికిపోతే నీవు నేను ఏ పాటమరమని ఆయన సన్నిధిలో ఆయనకు చెందవలసిన భయమును ఆరోపించగలిగితే, అబ్రహాము వలె సాగిల పడగలిగితే, 24 పెద్ద వలె సాష్టాంగ పడిపోగలిగితే, దావీదు వలె సాగిల పడిపోగలిగితే, ఇదిగో సొలొమోను మహారాజు వలె బలిపీఠం దగ్గర మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయగలిగితే, ఈ పరిశుద్ధులంతా పొందిన కృప నిశ్చయంగా మనము కూడా పొందుతాము. ఆమేన్ అంటారా? హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న మాటలతో ఆమేన్ అనడమే కాదు, నీ గదిలోకి వెళ్ళి తలుపులు
తలములు వేసుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు నీ కళ్ళ ముందు ఒలీవల కొండ మీద మోకరించిన యేసు నీకు కనపడాలి. సాష్టాంగ పడిపోతున్న అబ్రహాము నీకు కనపడాలి. ఓ చచ్చిన వనవెలన పాదము మీద పడిన పద్మాసు లంకలోని యోహాను నీకు కనపడాలి. ఈ అనుభవాలు నీ కళ్ళ ముందు మెదలాడుచుండగా నువ్వు 24 పెద్దల్లో ఒకరి వల్ల సింహాసనం దిగి కిరీటాన్ని పక్కన పెట్టి సాష్టాంగ పడిపోయి దేవుని పాదములు పట్టుకొని ఏమైనా చేయగల దేవుని కృప పొందినట్లుగా నువ్వు ప్రార్థనలో గడపాలి. విశ్వసించు వారు చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి, దేవుని కనపరచండి. నోటితో స్తుతిస్తూ చప్పట్లు కొట్టండి. మౌనంగా కాదు, మౌనంగా కాదు, మౌనంగా కాదు, మౌనంగా కాదు. కృప 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 పొందాల్సిన సమయం. హల్లెలూయా. అబ్రహాం ఏం చేస్తున్నాడు? సాగిలపడ్డాడు. అందరు చెప్పండి అన్నమాట. రెండవది అబ్రహాం ఏం చేస్తున్నాడు? బ్రతిమాలుతున్నాడు. చెప్పాలి చెప్పాలి చెప్పాలి. బ్రతిమాలుట అంటే దీన స్వరముతో ఒకసారి అడుగుట, అంతేనా? చెప్పండి అమ్మా, ఒక్క మాట, అంతేనా? బ్రతిమాలుకోవడం అంటే ఒకే విషయాన్ని పదే పదే చాలా తగ్గింపుతో, చాలా దీనత్వంతో, చాలా ప్రాధేయపడుతూ ఈ ఆచరణ చేయడం. అమ్మా హల్లెలూయా. మీకు ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ ఉందా? ఒకే విషయాన్ని పదే 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 బ్రతిమాలుకున్నారా? అడిగారా? దేవుని బిడ్డలారా, ఏదో పచారీ కొట్టుకెళ్ళి సామాన్లు ఇష్ట చదివేసినట్టుగా 1 కిలో పంచదార ఇవ్వండి, టీ పొడి ఇవ్వండి అని టపటపా చెప్పేసి అలా అడుగుతాను ఉంచుంటావేంటి? ఆడే తల నుంచుండ దర్జాగా. చాలా మందికి అట్లా అయిపోయింది ప్రార్థన. వంతుకి మోకరు, ప్రభు దర్శించండి ప్రభు, నన్ను స్వస్థపరచండి, నన్ను నీ ఆత్మతో నింపండి ప్రభు, నీ సాక్షిగా నిలపండి ప్రభు, యేసు నామమున వచ్చినాం తండ్రి ఆమె. అయిపోయింది గొడవక. ప్రాధాయపడుతున్నాడు, బతిమాలుతున్నాడు అబ్రహాం. ప్రభు నీ కటాక్షము నా మీద ఉంటే నన్ను దాటిపోవద్దు. గోల పెట్టేస్తున్నాడు. గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన మీరు చూసారా? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టం కాదు. ఆ తర్వాత 3 సార్లు ఉన్నది. యేసు ఆ మాటలే చెప్పుచు మరలా ప్రార్థన చేశాను. యేసు ఆ మాటలే చెప్పుచు. తెల్లవారులో ఆశీర్వదించను ఒక్క మాటే చెప్పిన యాకోబే మనకు ఆదర్శం కాదు. యేసు కూడా ఆ మాటలే చెబుతూ ఒక విషయంలో దేవుని కృప పొందాలని, విజయాన్ని పొందాలని, నీ కుటుంబ రక్షణ కోసం కానీ, శత్రువులు మిత్రులుగా మారటం కోసం కానీ, నీ శరీరంలో నివసిస్తున్న బాధిస్తున్న పాప నియమమును దేవుని ఆత్మ నియమము చేత జయించడం కోసం కానీ, ఎందుకు పనికిరాని నీవు నేను ఒక అరగంట కూడా ప్రార్థన చేయలేని నీవు నేను అవసరమైతే రాత్రంతా దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద పడి దేవుని కోపము శాపము ప్రజల మీదకి రాకుండా అడ్డుపడగలిగిన ఒక మహాప్రోఖరమై నిలబడగలిగినంత కృప పొందే ఆత్మీయ ఔన్నత్యాన్ని సాధించడం కోసం అవసరమైతే రాత్రి అంతా అదే మాట చెబుతూ పదే పదే మొరపెట్టగలగాలి. ప్రభువానికి ఇష్టమైన గొప్ప ప్రార్థన పరుడుగా చేయి తండ్రి, యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక మాట ప్రార్థన చేస్తే చాలదు అనే అవిశ్వాసాన్ని చెప్పటం లేదు. ప్రార్థనలో తీవ్రత, బ్రతిమాలే గుణం. ఆమేన్. కోరి దేవుడే ఇంటికి వస్తే ఎట్లా బ్రతిమాలుతున్నాడు చూసారా? దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? దేవుని సన్నిధిలో ప్రార్థనలో బ్రతిమాలటం నేర్చుకోండి. అది నీకు ఆరోగ్యం కావాలో, నీ బిడ్డలకు స్వస్థత కావాలో, నీ కుటుంబానికి రక్షణ కావాలో, అందరూ ఆత్మచేత నింపబడాలో, దేవుని సేవలో దేవుని రాజ్యము కొరకు పాత్రలుగా వాడబడ్డాలో, నీ గుండె నిండా ఉన్న భారం ఏమిటో ఒక మాటగా చెప్పేసి విశ్రాంతి తీసుకోవటం కాదు. నీ ఓపికన్నంతగా అవసరాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రభు యేసు క్రీస్తు వారే నా ప్రాణము నాలో మరణమగునంతగా దుఃఖపడుతుందని చెప్పి చచ్చిపోయే అంత దుఃఖపడుతూ అవే మాటలు చెబుతూ ప్రార్థన చేస్తున్న మాదిరి ఈరోజు నన్ను సవాలు చేస్తూ ఉండగా ఈ పూట ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసు. ప్రార్థన పరుల పేరు చెప్పండి. అబ్రహాం పేరు చెప్తావు, యాకోబు పేరు చెప్తావు, మోషే పేరు చెప్తావు, ఏలియా పేర్లు చెప్తావు, హన్నా పేర్లు చెప్తావు. కానీ నీ ప్రార్థన జీవితం ఎంత? నీ ప్రార్థన సమయం ఎంత? ఒక అంశం కొరకు నువ్వు దేవుని బ్రతిమాలిన అనుభవాలు ఎంత? ఒక రాత్రి అంతా ఒక్క మాట మీద ప్రార్థన చెయ్యగలిగినంత భారం నువ్వు పొందగలిగావా?
సంపూర్ణ రాత్రి ప్రార్థన జరగాలంటే 100 మంది ఉండాలి, 100 మంది 100 అంశాలు చేయాలి, మధ్యలో పాటలు పాడాలి. ఇలాగైతే కానీ తెల్లారతలేదో కొడికి భారం అయిపోతుంది. మధ్యలో టీ బ్రేకులు కావాలి, చల్లారిపోకుండా రేపబడేలాగా పాటలు పాడాలి, డ్రమ్ములు కొట్టాలి. ఎవడో లేడు అక్కడే, ఒకే ఒక్క మాట, తెల్లవారులు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. నేను అడుగుతున్నాను ఈ పూట, ఒక్క మాట మీద ఒక రాత్రి అంతా ప్రార్థన చేసేంత భారం మనకు కావాలి. అనండి గట్టిగా. 100 విషయాలు పోగేసుకుని ఇది ఇంకా బాబు ఇంకా 1 గంట అయిందా, ఇంకా 2 అయిందా, అలాగ టైం చూసుకుంటా ఏదో మొండిగా బలవంతంగా లాగటం కాదు. ఒక్క మాట మీద ఒక్క అంశం కొరకు ఒక రాత్రి అంతా ప్రార్థన చేసే కృప. రాత్రి అంతా అలిగావా, రాత్రి అంతా శనిగావా, రాత్రి అంతా దెబ్బలాడావా, రాత్రి అంతా టీవీ చూసావా, రాత్రి అంతా నువ్వు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావా, మరి ఇన్ని పడ్డావు కదా రాత్రులు నీ జీవితంలో. ఒక రాత్రి అంతా ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఒక రాత్రి అంతా ఎందుకు మోకరం పడకూడదు? ఈ జబ్బు ఇంతే, నా తలరాత్రి ఇంతే, నా దరిద్రం ఇంతే, నాకు ఇంకా తగ్గదంట, నేను సత్తానంట, ఇలాంటి సిగ్గుమాలని పాపిష్టి లౌకిక మాటలు మాట్లాడే బదులు సమస్తమును మార్చవలగ దేవుడు, నూతన సృష్టిగా చేయగల దేవుడు, క్రొత్త అవయవాలు పుట్టించగల దేవుడు, నన్ను దాటిపోడు, నా కుటుంబాన్ని దర్శిస్తాడు. నేను చావును సజీవునై దేవుని మహిమపరిచేదను, భూమి మీద నీకు సాక్షిగా బ్రతుకుతాను. ఈ శాపం, ఈ రుణం, ఈ అప్పు, ఈ సందిగ్ధత, ఈ కొరత, ఈ లోటు, ఈ అనిశ్చితి తొలగిపోయే దేవుని కార్యం ఒకటి జరగాలని ఒక రాత్రి అంత ఎందుకు మొరపెట్టకూడదు? ఎవరంటే ప్రార్థన మీద బోల్డ్ సబ్జెక్ట్ ఉంది, బోల్డ్ తెలివి ఉంది, బోల్డ్ నాలెడ్జ్ ఉంది. ఎవరికి కావాలి నాలెడ్జ్? గట్టిగా చెప్పాలంటే యుద్ధాన్ని గురించిన నాలెడ్జ్ ఎవరికి ఉంది? సౌలు సైన్యానికి ఉంది, కానీ యుద్ధంలో సక్సెస్ అయింది ఎవరో? దావీదు. It is not that how many points you know about the warfare. It is the greatest anointing of the Lord which strengthens you to kill Goliath of your life, to overcome the Jericho walls of your life. నీ జీవిత పెనుకో గోడలు, నీ జీవితపు గొలియాతును తొక్కి పారేసే శక్తి, ఒక అభిషేకం పొందటమే మ్యాటర్ తప్ప ఇవన్నీ ప్రధానమైనవి కాదని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఆమేన్, ఆమేన్. కోపంతో, చిరాకుతో, అసహతను, అన్నం తినకుండా, నిద్రపోకుండా, పళ్ళు పటపట కొరికి రాత్రి అంతా కూర్చునే బదులు ఏదో మోకాలను పడి చావచ్చు కదా. అతను నిద్ర పట్టలేదండి బాబా, అసలు బాబోయ్ నాకు అప్పుడప్పుడు సాక్ష్యాలు చెప్తుంటే దోమలు అసలు పడుకునే వాళ్ళండి. అప్పుడు నీకేమనిపించాలి? దోమలే ప్రార్థనా సహకారులా? దోమల మంది తీసుకురా, ఇటు తీసుకురా, ఎన్ని చంపేద్దాం, నిద్రనెత్తలేదు. విస్తారమైన ప్రార్థన ఆత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము ఇంకను దేవుని సన్నిధిలో నిలిచి ఉండెను. ఆమేన్ అనండి. హల్లెలూయా. ప్రార్థన జీవితంలో అబ్రహాము విధానం ఎలాగుందంటే, దేవుని సన్నిధిలో నిలిచి ఉండడమే, ఏదో వల్లి వేయటం, మాట్లాడడం నాన్ స్టాప్గా కాదు కాదు, కనిపెట్టి దేవుని సన్నిధిలో ఉండడం. ఇంకా ఇంకా ఉన్నాడు, ఇంకా ఉన్నాడు, ఇంకా ఉన్నాడు, ఇంకా ఉన్నాడు. తన ఇంటికి దేవుడు వచ్చాడు, ఆరాధన స్వీకరించాడు, ఆతిథ్యాన్ని స్వీకరించాడు. మీదటికి ఈ కాలం నిర్ణయ కాలంలోని ఒడిలో కుమారుడు ఉంటాడని చెప్పాడు. ఇంత చెప్పిన తర్వాత ఇక అయిపోయిందిగా పని. అబ్రహాం ఎదురు చూస్తున్న కార్యం జరిగిపోయింది. అబ్రహాం యొక్క సమస్య తీరిపోయింది. అబ్రహాం థ్యాంక్ యూ లార్డ్ అంటూ ఎగిరిగంతేసి ఆనందించాలి. పని అయిపోయిన తర్వాత కూడా, కార్యం జరిగిన తర్వాత, తారీఖుతో సహా విస్పష్ట వాగ్దానం వచ్చిన తర్వాత, దుఃఖం తీరిపోయిన తర్వాత కూడా అబ్రహాం ఇంకను యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. ఇందాకడ మాట మళ్ళీ చెప్తాను, కిరాణా కొట్టుకు వెళ్ళినట్టు కాదు, నీకు ఇచ్చిన సరికితే పరిగెత్తుకింటికి వచ్చేస్తాకి. నీ ప్రేమ గల తండ్రి యొక్క సాన్నిధ్యం అదే. ఇంకాసేపు ఉండాలనిపించాలి. నిన్నగాక మొన్న మరిన పాపిష్టి మనిషి అయిన పాదాలని మానక ముద్దు పెట్టుకుని చుండిన అంటే మరి ఇన్నేళ్ళు బట్టి వస్తున్నావు కదా నువ్వు. చంటి పిల్లలాగా ముట్టుకొని పారిపోవటమే, దొంగ పోలీసు అట్లాగే వెళ్ళిపోతామే. వచ్చామో లేదా ఆమె అని చెప్తే తుప్పకుండా దొరకకుండా పరిగెడతామే. ఇప్పుడు అలాగని ఇంటికి వెళ్ళిపోయి తెల్లవారులు మోకరించే రకం అంటే అది కాదు.
ఆదివారం తప్ప ఇంకెప్పుడు ఏ ప్రార్థనకి రావటానికైనా అనారోగ్యము బలహీనత అడ్డొచ్చే ఎందరో భక్తులు ఇప్పుడు రోజు తెక్కష్టపడిపోతున్నారు. ఇప్పుడు అనారోగ్యం అంటరాదు. ఎందుకంటే ఉద్యోగమో వ్యాపారమో చదువో అది ప్రయోజనకరం అనిపించుచున్నది. మన తెలివి ఎంత ఉంది మరి. బైబిల్ ఏం చెప్తుంది? ఇవన్నీ ఇప్పటి జీవితానికి సరిపోతాయి. అది దైవభక్తి అయితే ఎప్పటి జీవితానికి రాబోయే జీవితానికి కూడా పనికొస్తుంది. కనుక దాంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయంటారా బాబు అని దేవుడు చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో సాష్టాంగపడే కృప, దేవుని సన్నిధిలో బ్రతిమాలుకునే కృప, దేవుని సన్నిధిలో నిలిచి ఉండే కృప. ఆ తర్వాత ముందుకెళ్తే అబ్రహాము ఆయనను సమీపించి, ఆమేన్. ప్రార్థనా జీవితంలో నువ్వు ఎదుగుతుంటే, టైం గడుపుతూ ఉంటే, మరి నీకు కూడా ప్రార్థనా జీవితం ఉందంటున్నావు కదా, మరి మునుపటి కంటే ఇప్పటికీ దేవునికి ఏమైనా కాస్త దగ్గర అయ్యావా? సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ అవుతుందా? వాక్యం ఏమనుంది? అబ్రహాము ఆయనను సమీపించి, గతంలో కంటే ఇప్పటికి నాకు దేవునికి మధ్యలో దూరం తగ్గిపోయింది, ఇంకా బాగా క్లోజ్ అయ్యింది, ఇంకా బాగా దగ్గర అయ్యాను. తేటగా దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాను, కన్నులారా ఆయన్ని చూడగలుగుతున్నాను, దేవుని సముఖమునకు కలుగుచున్నది. మీలో రోజు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారంటే అందరి చేతులు ఎత్తారు. మీలో ఎంతమంది దేవునికి దగ్గర అయ్యారంటే మాత్రం మరి మేము దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నామండి. అది పిచ్చి పిచ్చి జవాబు, అది సరైన ఆన్సర్ కాదు. అబ్రహాము ప్రార్థనలో ఆ విధానం మనకి ఎంతో సవాలు. ఏమంటుంది దేవుని వాక్యం? అబ్రహాము దేవుని సమీపించి. ఆమేన్. మాట్లాడతలేదు మీరు? అబ్రహాము దేవుని ప్రత్యక్షత పొందాడు, అబ్రహాము సాగిలి పడ్డాడు, అబ్రహాము బ్రతిమాలుకున్నాడు, అబ్రహాము నిలిచి ఉన్నాడు, అబ్రహాము సమీపించాడు. మీకు అర్థమవుతుందంటారా? ఊరు మీ మౌనం పాడుగాను మీకు అర్థమవుతుందా? మౌనం ఉండబాకండి, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. అబ్రహాము దేవుని సమీపించాడు. సమీపించిన తర్వాత దేవుడికి నీకు దగ్గరయ్యాడుగా, దేవునికి సొంతమైపోయాడుగా, దేవునికి కన్న తండ్రి అయిపోయాడుగా, దేవునికి స్నేహితుడైపోయాడుగా, దేవుడు నీ భార్యవాడైపోయినంతగా బాధపడుతున్నావు, సంతోషపడుతున్నావు కదా. దేవునికి నీకు సన్నిహిత పెరిగాక ఏం చేయాలా? మనకి క్లోజ్ అయిపోయాం కదా, అందుకని మొత్తం యజమాని నిధులని నీకే కదా అన్నాడు కదా బ్రహ్మ. ఇచ్చాయి. హల్లెలూయా. మా అమ్మగారి పేరు జలగన్నాడంట ఒకడు. అర్థం ఏంటి? అది ఇమ్ము ఇమ్ము అని మాత్రమే అంటాడు ఎప్పుడు. సామెతలు చదివారా? ఏ సామెతలో? బైబిల్లో. కొంతమందికి రావు. ప్రార్థనలో కూడా ప్రభా నారు పోస్తే నీరు పోస్తానన్నావు ప్రభా అని మొన్న ఒక పాస్ట్ గారు ప్రార్థన చేస్తున్నా. ఒక అడుగు వేస్తే 100 అడుగులు వేస్తానన్నా ప్రభా అంటే నేనేక ఆ ప్రార్థనలో మధ్యలోకి వెళ్ళకూడదు కదా. ఓహి బట్ ఆమె అనగానే వెంటనే మైక్ తీసుకొని ఇందాక పాస్ట్ గారు 2 విషయాలు చెప్పారు, రెఫరెన్స్లు చెప్తారు ఇప్పుడు అన్నాను. ఆ ఊరుకన్నాను అన్నాడు. ఊరుకొని నేను అనాలి నిన్ను? ఎక్కడెక్కడో తీసుకొచ్చి నీ డైలాగులు ఎదురు కట్టేస్తా విట్రా. నారు పోసిన వాడే నీరు పోస్తాడన్నావు ప్రభా. ఎక్కడుంది? బాగుంది అంతే, వినడానికి సౌకర్యంగా ఉంది. ఆయన అన్నదేంటి? విత్తనం వేసిన వాడు ఒకడు, నీరు పెట్టినవాడు ఒకడు, వృద్ధి కలుగజేసిన వాడు. అలా ఉంది బైబిల్లో. దాన్ని సౌకర్యంగా ఉంటుందని ప్రభు నారు పోసిన వాడే. అక్కడ అలా నారు పోసింది ఒకడు, నీరు పోసింది ఇంకొకడు, వృద్ధి చేసేది బట్టి ఆయన చెప్పాడు. వీడికి అసలు దాంతో సంబంధం ఏముంది? చిన్నప్పుడు పొలం గట్ల మీద జనాలు చెప్పుకుంటే విన్నది గుర్తుపెట్టుకొచ్చి దాన్ని కొంచెం ఖరీదైనగా కొంచెం దాన్ని పాలిష్ కొట్టి ఇక్కడ వదులుతున్నాడు. నేను నన్ను దేవుని ఎదుట ఎత్తి పట్టవలసిన వాగ్దానాలు బైబిల్లో చాలా ఉన్నాయి కదా. మాట్లాడవే. హల్లెలూయా. మనం ఒక అడుగు వేస్తే ఆయన 100 అడుగులు వేస్తారనేది ఎవరు కాదనలేని సత్యం. కానీ ఆ లైన్ అయితే బైబిల్ రాసి లేదు. దాని అర్థం వచ్చే విషయాలు ఉన్నాయి. కానీ నువ్వు అది నీ స్టేట్మెంట్. ప్రభు నేను ఒక అడుగు ముందుకు వేస్తున్నా 100 అడుగులు వేస్తావు ప్రభు అంటే
తప్పు లేదు. కానీ నేను అడిగేస్తే 100 వేస్తాను ప్రభు అంటే ఎక్కడ అంటాడు యేసు ప్రభు? వెన్ ఇట్ ఈస్ యువర్ స్టేట్మెంట్, నేను దేవుని స్టేట్మెంట్ ఎలా చెప్తావు నువ్వు? అందుకని ఒక గొప్ప దైవజనుడు నా కళ్ళు తెలియజేసేలా ఒక మాట చెప్పాడు. ఒకడు బైబిల్ వాక్యం రోజు చదువుతాడా లేదా అని వాడి ప్రార్థన వింటే మనకు అర్థమైపోద్ది అన్నాడు. అసలు మొబ్బిడిపోయింది నాకు. ఆహా, ఏం చెప్పావే పెద్ద మనిషి. అటు రోజు బైబిల్ చదువుకునే రకమా కాదా అనేది వాడు ప్రార్థన వింటే అర్థమైపోతుంది మనకి. అన్ని లోక మాటలే ఉంటాయి ప్రార్థనలో. కొంతమందికి ఏమో లోక మాట ఉండదు, ఏ మాట ఉండదు. నీకు దేవానికి స్తోత్రం, ప్రేమ కలుగుతాను నీకు స్తోత్రం, పరిశుద్ధులు నీకు స్తోత్రం, కొరప కలుగుతాను నీకు స్తోత్రం, యేసు రక్తం ఇచ్చి సబ్జెక్ట్ చెప్పురా. పాయింట్కి రాడు, బీటింగ్ అరౌండ్ ద బుష్ ఆల్ ద టైం. స్తుతులు స్తోత్రాలు ఏంటి? మార్గము సిద్ధపరచుకునుట, దేవునికి సింహాసనం వేయట, దుర్గము కట్టుకుంటా, ఇవన్నీ. మీరు ఎన్ని కట్టాక అసలు విషయానికి రావాలి కదా. ఎంతసేపు బౌండరీలు కట్టే కొంపకట్లో ఇంకా భార్య మధ్యలో కూర్చొని వీటి పని ఇల్లేది. హోషియా 14లో చెప్తాడు, మాటలు సిద్ధపరచుకుని యెహోవా తట్టు తిరుగుడే. కీర్తనాకారుడు అంటాడు బైబిల్ గ్రంథంలో, ఏమంటాడు తెలిసిన, నేను ఉదయమున నీకు చేయడానికి రాత్రి జాముల్లోనే ప్రార్థన సిద్ధపరచుకుని కాచుకుని వందున. రేపు పొద్దున తెల్లవారుజామున ప్రార్థనలు ఈ అంశం చేయాలి, ఈ అంశాలు చేయాలి, ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాడంట. ప్రార్థనే సిద్ధపడాలంటే మరి ప్రసంగం ఎట్ట సిద్ధపడాలా? పాట కొంతమందికి వర్షిప్ చేయమంటే అప్పటికప్పుడు తడుకుంటాడు. అందరూ కళ్ళు మూసుకొని స్తోత్రాలు చెప్పి అంటాడు. ఎవడో ఒకడు పోసుకొని తీసి ఇస్తాడు, ఏదోటి పాట తీయంగానే కనబడుతుంది ఎదురుగుండా. అదే జ్ఞాపకార్థ కొట్టుందో ఇవిడో, వీడికి ఆ సోయి ఉండదు కదా, తీసేసి అందుకుంటాడు. ఇంకా పాడగలదు కాబట్టి పాడేయటమే. ఏం చెప్పమంటారు? ఇంకా వర్షిప్ చేయరా బెదరు అంటే చిత్రాల వాడే మన ఏదయ్యా చాలా చిత్రాల వాడీరప మొక్క వద్దా అయ్య వర్షిప్ రా నేను చేయమన్నది. సిద్ధపాటు ఉండాలి, మాటలు సిద్ధపరచుకొని రావాలి, అనాలోచితంగా మాట్లాడకూడదు. నువ్వు సిద్ధపాటు ఉండదు, ఏం ఉండదు. పొలోమని వచ్చేసి మైకి దొరికితే మొదలెట్టి అరిచేస్తుంటే మధ్యలో అది ఎట్టో కొట్టుకుపోద్ది. మరి అందరూ చప్పలు కొట్టిన గట్టిగా స్తోత్రం చెప్పాడు. ఇది కొట్టుకుపోయింది, ఈ కొట్టుకుపోయింది అని తీసుకొస్తా ఇటు చప్పట్లు కొట్టాలా, ఇటు నదిలో దూకి వెళ్ళిపోయిందని ఎత్తుకొస్తాడు. మళ్ళీ ఎవరికైనా ప్రార్థనలో కానీ ప్రార్థనలో కానీ ఆరాధనలో కానీ వాక్య పరిచయం ఏదైనా సరైన సిద్ధపాటు ఉండాలి. అప్పటికప్పుడు తడుముకునే అడ్డగోలు పనులు చేయబాకండే. 2-3 ఆమెను అన్నారు, మిగతా వాళ్ళకి పేన ఒప్పుతలేదే, డబ్బులు ఇమ్మన్నామేంటి, సిద్ధపడి రండిరా బాబు అన్నాం. కానీ ఈసారి ఇలా చేయండి, కానీ స్వామిని చెప్తా కానీ సిద్ధపడండి. సులువైన పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము దేవుని సమీపించాడు అనండి గట్టిగా. ఇక దేవుని సమీపించాడు కాబట్టి, దేవుని క్లోజ్ అయిపోయాడు కాబట్టి, దేవునికి బాగా దగ్గర అయిపోయాడు కనుక, ముఖాముఖ చూశాను మనకు వచ్చాడు కనుక, పెరుగులాడే పాల్చికి వచ్చాడు కనుక ఏమడుగుతున్నాడు? ఇంకొంచెం డబ్బులు ఇవ్వండి ప్రభా, జీతం పెంచండి ప్రభా, కంపెనీతో మాట్లాడు, మేనేజర్తో మాట్లాడు, ఓనర్ గారితో మాట్లాడు, ఇంక్రిమెంట్లు పెరగాలి ప్రభా. ఇప్పుడు ఇదే పెరిగిన దాంతో ఏం చేసి వచ్చావు? మధ్యప్రదేశ్ ఏమీ లేదు, ఇండియా మొత్తం నాశనం అయిపోయింది. అయిపోయి ఏమాడుతాడు తెలుసా? అయ్యా మా వాడు కొంత నశించిపోతున్నాడు అని కాపాడరా. దేవునికి దగ్గరైనోడు, ఈ మాట మీరు తీసుకోండి ఇష్టమైతే, దేవునికి దగ్గరైనోడు నశించు ఆత్మల కోసం మొరపెడతాడు. ఇదివరకులా కాదు, బాగా క్లోజ్ మేము ప్రభుకి, రోజుకొక 20 రూపాయలు అడుగుతున్నాను యేసు ప్రభుని. నీ క్లోజ్ మండి ఈ రకముడివా నువ్వు?
దేవునికి దగ్గరైన వాడు దేవునికి స్తోత్రం. హృదయానికి సమీపించిన వాడు, గుండె చప్పుడు వింటున్నవాడు, దేవుని హృదయాభిలాషను అర్థం చేసుకున్నవాడు దేవునికి స్తోత్రం కలుగునే గాక. నశించిపోతున్న ఆత్మల కొరకే దేవుని సన్నిధిలో మొరపెట్టేవాడిగా మారిపోతాడే. ఆమేన్, హల్లెలూయా. తర్వాత దేవునికి దగ్గరైన వాడు ఏం చేస్తున్నాడు? ఆత్మలు అడుగుతున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? ప్రాణములకు తెగించి పెనుగలాడు చేస్తున్నాడు. ధూళిని బూడిదను నీతో మాట్లాడ తెగించుచున్నాను. తెగించి ఈ ఒక్కసారి అడుగుతాను, నీ కోపం నా మీద మంట నీకు ప్లీజ్. ఇన్నిసార్లు అడిగిన సబ్జెక్ట్ ఏంటి? అని కాపాడు. ఇదే ప్రాణం మీదకి వచ్చేస్తుంది. ఎవడైనా పోయే ప్రాణం దక్కించుకోవడానికి ప్రార్థన చేస్తాడు, కానీ ప్రాణమే పోవునంతగా ఎవడు ప్రార్థన చేస్తాడండి? దేవునికి దగ్గర తప్ప. స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప ప్రార్థనా జీవితం అండి ఇది. దేవుని ప్రియులారా, దేవుని బిడ్డలారా, మీరు శ్రద్ధగా వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రభు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్న సత్యమును స్వీకరించే మనసుతో దేవుని వాక్యాన్ని మీరు వినమని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆనందించిన వాడై, ప్రార్థన ఆలకించిన వాడై, సంతృప్తి చెందిన వాడై తిరిగి వెళ్ళిపోయాడు. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అబ్రహాం గారి ఇంటికి వచ్చాడు. అబ్రహాం గారి ప్రార్థన ఈరోజు మనకి మాదిరిగా సవాలుగా ఉన్నది. చేతులెత్తి స్తోత్రం అంటారా? 1 అబ్రహాము ప్రత్యక్షతను పొందాడు. 2 అబ్రహాము సాగిలు పడ్డాడు. 3 అబ్రహాము దేవుని బ్రతిమాలుకున్నాడు. 4 అబ్రహాము దేవునికి సన్నిధిలో ఇంకా నిలిచి ఉన్నాడు. 5 సమీపించాడు. 6 పెనుగులాడుతున్నాడు. 7 దేవుడే ప్రార్థన ముగించేదాకా ఆయన సన్నిధిలో ఉండి ఆయన వెళ్ళాక అప్పుడు ముగించి బయటకు వచ్చాడు. 2 చేతులు పైకెత్తి, ప్రభువా ఇలాంటి కృప నాకు ఇవ్వండి అయ్యా. అబ్రహాము కృప నాకు ఇవ్వండి అయ్యా. అబ్రహాములా ప్రార్థించే కృప ఇవ్వండి అయ్యా. ఆసక్తి కలిగి ప్రభు సన్నిధిలో ఒక మాట చెప్పండి అలా గట్టిగా అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఇంతకీ దేవుడు అబ్రహాము ప్రార్థనా జీవితాన్ని గురించి మనతో మాట్లాడుతుండగా మనము గ్రహిస్తున్న విషయం ఏమిటి? త్వరగా ముగించుకొని అందరం కలిసి ప్రార్థన చేద్దాం. నాతో కలిసి మోకరించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆమేన్. మీరు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు అవును ప్రభు ఆమేన్ అంటాం కాదు. ఈ పూట మనం ఎలా ప్రార్థన చేయాలి? నేను ఒక అంశాన్ని చెబుతున్నప్పుడు అంశం కొరకు అందరూ ఎలుగెత్తి చేయాలి. ఆమేన్. నేను చేస్తుంటాను, నాతో చేయండి. కానీ మీరు చేయకుండా నేను చేస్తుంటే అవును ప్రభు ఆమేన్ ప్రభు అలా. ఇక్కడ వాడచీపురపల్లి వెళ్ళే వాళ్ళం కొత్తలో మేము రక్షణానందం నేను మేము అందరం ప్రతి సండే వెళ్తే అక్కడ ఒక వాడచీపురపల్లిలో కొత్తగా ఒక భక్తుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ అదే అదే కావాలి. మరొక క్షణం నేను ఆగితే ఏమంటలే, మళ్ళీ ప్రభు అని ఆత్మ నింపడు అదే మళ్ళీ అదే అంటే తను అడగడు, తను అసలు మొర్ర పెట్టడు, తను ప్రార్థన అది అది కావాలి అది కావాలి. నేను ఆపి అన్నాను, నీకు కూడా ఇదే కావాలి నాన్న, నువ్వు ఇలా అడగాలి ప్రార్థన అంటే. నువ్వు రాజు మా ఇది పెద్ద విద్య, దేవుని తండ్రి మనం పిల్లలు ఆయన అడుక్కోవడం అంతేనేటే. మరి అంతే స్టార్ట్ చేయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా.